హాయ్ ఫ్రెండ్స్, మనిషి బాడీలో హార్ట్, లివర్ లాంటి ఏదైనా అవయవాలు సరిగ్గా పనిచేయకపోయినప్పుడు, ఏదైనా డిసీజ్ వచ్చి వాటి పనితీరు ఆగిపోయినప్పుడు, వారి బాడీకి సరిపోయే ఇంకొకరి అవయవాలను ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మరీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి వారిని ఇంకొన్ని రోజులు బ్రతికించటం, వారికున్న డిసీజ్ ని నయం చేయటం ఇప్పుడున్న డాక్టర్స్ చేస్తున్నారు కదా. అయితే ఫ్యూచర్ లో ఇంత కష్టపడి అంత డబ్బు ఖర్చు పెట్టి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఆర్గాన్స్ అవసరం ఉందో వారికి కావాల్సిన ఆర్గాన్స్ ని వారి బ్లడ్ సెల్స్ నుండి, డిఎన్ఏ సెల్స్ నుండి కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే, ఒక వ్యక్తి హార్ట్ కి ఏదో డిసీజ్ వచ్చిందనుకోండి, అతనికి కొత్త హార్ట్ మార్చాలన్నప్పుడు డోనర్ కోసం వెయిట్ చేయకుండా డిసీజ్ వచ్చిన వ్యక్తి యొక్క బ్లడ్ అండ్ డిఎన్ఏ సెల్స్ తో వారికి కావాల్సిన కొత్త హార్ట్ ని తయారు చేసుకోవచ్చు. అది అచ్చం నార్మల్ హార్ట్ ఎలా పనిచేస్తుందో అలానే పనిచేస్తుంది. ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? దీనితో మనిషి యొక్క అన్ని ఆర్గన్స్ ని క్రియేట్ చేయగలమా? ఇది చేయడానికి ఎంత టైం పడుతుంది? దీనిని ఎలా డెవలప్ చేశారు? ఇది ఎప్పుడు పూర్తిగా వాడుకలోకి వస్తుంది? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ విషయాలను తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి, ఈ వీడియోలోని నా ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన అవాకెన్ యువర్ నాలెడ్జ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్ లోకి వస్తే, మనం పేపర్స్ ని ఎన్ని కాపీలు కావాలంటే అన్ని కాపీలుగా ప్రింట్ చేసుకోగలం కదా. అయితే రీసెంట్ గా ఈ 2D పేపర్ ప్రింటింగ్ కి అడ్వాన్స్డ్ గా 3D ప్రింటింగ్ వచ్చింది. ఈ 3D ప్రింటింగ్ తో ఇలాంటి కట్టడాలను, ఇలాంటి స్ట్రక్చర్స్ ని ఎన్నో చూసాం. అయితే ఇప్పుడు ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీ అనేది వైద్య రంగంలో 3D బయో ప్రింటింగ్ గా వచ్చింది. మనం ఏదైనా పేపర్ ని ప్రింట్ చేయాలనుకుంటే, ఎలా అయితే ఇంక్ ని యూజ్ చేసి కంప్యూటర్ ద్వారా ప్రింట్ చేసుకుంటున్నామో, అలానే మన బ్లడ్ నుండి మన కణాలను తీసుకొని ఆ మనిషి డిఎన్ఏ కి సరిపోయే విధంగా బయో ఇంక్ ని తయారు చేసి బయో ప్రింటింగ్ మిషన్ ద్వారా మైక్రో లెవెల్లో లేయర్ బై లేయర్ మన ఆర్గాన్స్ ఎలా ఉంటాయో అచ్చం అలానే ఎలాంటి ఎఫెక్ట్స్ లేకుండా ఈ 3D బయో ప్రింటింగ్ ద్వారా ప్రింట్ చేసుకొని మనుషులకి ఇంప్లాంట్ చేయబోతున్నారు. ఈ టెక్నాలజీని 3D బయో ప్రింటింగ్ అంటాము. 3D ప్రింటింగ్ అనేది 1980లో మొదలైంది. అయితే ఈ 3D ప్రింటింగ్ అనేది రీసెంట్ గా 2003లో 3D బయో ప్రింటింగ్ గా రూపుదిద్దుకుంది. 2003లో రాబర్ట్ లాంగర్ అనే సైంటిస్ట్ దీన్ని డెవలప్ చేశారు. ఈ ప్రాసెస్ మొత్తం కొన్ని స్టేజెస్ గా జరుగుతుంది. మొదటి స్టేజ్ లో ఏ ఆర్గాన్ ని క్రియేట్ చేయాలనుకున్నారో ఆ ఆర్గాన్ యొక్క డీటెయిల్డ్ ఇమేజెస్ ని MRI అండ్ CT స్కాన్ల ద్వారా ఫోటో తీసి ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ తో ఒక 3D ఆర్గాన్ మోడల్ ని రెడీ చేస్తారు. రెండవ స్టేజ్ లో ఈ ఆర్గాన్స్ ని క్రియేట్ అవడానికి కావాల్సిన సెల్స్ ని అవసరమైన వారి బాడీ నుండి కానీ, డోనర్ ఉంటే వారి బాడీ నుండి కానీ, వారి జీవ కణాలు అంటే ఆటోలాగస్ సెల్స్ ని తీసుకొని హైడ్రోజెల్స్ తో కలిపి బయో ఇంక్ ని తయారు చేస్తారు. ఈ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్. ఈ బయో ఇంక్ ద్వారానే మన ఆర్గాన్స్ పనితీరు, ఫంక్షనాలిటీ అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి ఈ బయో ఇంక్ ని తయారు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎన్నో కాంప్లెక్సిటీస్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక మూడో స్టేజ్ లో బయో ప్రింటింగ్ మిషన్ లో ఈ బయో ఇంక్ ని లోడ్ చేసి ముందు క్రియేట్ చేసుకున్న 3D మోడల్ ని టార్గెట్ గా ప్రోగ్రామ్ చేస్తారు. ఆ తర్వాత మైక్రో లేయర్ బై లేయర్ పద్ధతిలో మనకు కావలసిన అవయవాలని లేదా టిష్యూస్ ని ప్రింట్ చేసి వాటిని ఇంక్యుబేటర్ లేదా బయో రియాక్టర్ లో భద్రపరుస్తారు. ఇక్కడే ఈ బయో సెల్స్ అనేవి పెరిగి మనకు కావలసిన ఆర్గాన్స్ గా తయారవుతాయి. ఈ ప్రాసెస్ జరగటానికి కొన్ని వారాల నుండి కొన్ని నెలలు టైం పడుతుంది. ఈ కంప్లీషన్ టైం అనేది మనం ఏ ఆర్గాన్ ని క్రియేట్ చేస్తున్నాం లేదా ఏ టిష్యూని క్రియేట్ చేస్తున్నాం అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. చిన్న టిష్యూస్ అండ్ లిమిటెడ్ స్కిన్ అయితే త్వరగా, హార్ట్, లివర్ లాంటి కాంప్లెక్స్ ఆర్గాన్స్ అయితే 2 నుండి 3 నెలల టైం పడుతుంది. అయితే నార్మల్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కి పట్టే టైం కంటే ఇది చాలా తక్కువ అండ్ ఎఫెక్టివ్. అలా ఇంక్యుబేటర్ లో పెట్టిన ఆర్గాన్స్ అనేవి పూర్తిగా తయారయ్యాక వాటి పనితీరు, సెల్ గ్రోత్ అన్ని క్వాలిటీ చెక్ చేశాక ఫైనల్ గా ఎవరికైతే ఆ ఆర్గాన్స్ ని అమర్చాలనుకున్నారో వారికి ఇంప్లాంట్ చేస్తారు. ఇది మెడికల్ ఇండస్ట్రీలో పూర్తి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ని రీప్లేస్ చేయబోతోంది. ఇది కానీ మార్కెట్ లోకి వస్తే మెడికల్ ఇండస్ట్రీలో ఒక కొత్త రెవల్యూషన్ ని క్రియేట్ చేస్తుంది. అయితే ఇది ఇంకా పూర్తిగా తయారవ్వలేదు. ఇంకా మన సైంటిస్టులు జంతువుల యొక్క ఎముకలను, రక్తనాళాలు అంటే బ్లడ్ వెజల్స్ ను, వాటి చర్మాలను, హార్ట్స్ ని సక్సెస్ఫుల్ గా తయారు చేయగలిగారు. అలా తయారు చేసిన వాటిని యానిమల్స్ కి ఇంప్లాంట్ చేశారు. అండ్ అవి కూడా సక్సెస్ఫుల్ గా నార్మల్ ఆర్గాన్స్ ఎలా పనిచేస్తాయో అచ్చం అదే విధంగా పనిచేస్తున్నాయి. ఇంకా త్వరలోనే మనిషి యొక్క ఆర్గాన్స్ ని కూడా తయారు చేస్తామని మన సైంటిస్టులు ఖచ్చితంగా చెబుతున్నారు. అయితే ఇది పూర్తిగా అందుబాటులోకి రావడానికి ఎన్నో టెక్నికల్ అండ్ కాంప్లెక్స్ ఛాలెంజెస్ ని ఎదుర్కోవాల్సింది. ఇలా అన్ని ఆర్గాన్స్ ని క్రియేట్ చేయగలిగితే మనిషి యొక్క క్లోన్స్ ని ఏకంగా తయారు చేసి వారి బ్రెయిన్స్ ని కంట్రోల్ చేసి చెడు పనులకు యూజ్ చేసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సైంటిఫిక్ కమ్యూనిటీ వాళ్ళు చెబుతున్నారు. ఇది ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియోని ఓపిక్ గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వీడియోలోని ఇన్ఫర్మేషన్. ఈ వీడియోలోని నా ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన అవాకెన్ యువర్ నాలెడ్జ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలానే సైన్స్ ని, టెక్నాలజీని ఇష్టపడే మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.